అష్టమం మహాగౌరి. శ్వేత ధవళవర్ణ శరీరాన్ని పొందిన అమ్మవారినే మహాగౌరి అని పిలుస్తారు. దీనికి ముందు ఒక చిన్న కథ ఉంది, చాలా గమ్మత్తుగా ఉంటుంది. అది మన ఛానల్లో ఉంది, తప్పకుండా చూడండి. ఈ అమ్మవారు చక్కటి తెల్లని పట్టు వస్త్రాన్ని ధరిస్తారు. 4 చేతుల్లో, 2 చేతులలో త్రిశూలము, కమండలము, 2 చేతుల్లో అభయవర్ధ ముద్రలు ధరించి ఉంటారు. అమ్మవారు తెల్లని ఎద్దుని వాహనంగా చేసుకొని ఉంటారు. ఈ తల్లిని గౌరీ అష్టోత్తరంతో పూజించాలి. హరిద్ర అన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి. అంటే అన్నం ఉడికేటప్పుడే అందులో పసుపు, ఉప్పు వేసి ఉడికాక చుక్క బెల్లం వేసి నైవేద్యంగా సమర్పించాలి. ఈ అమ్మవారిని మారేడు దళాలతో లేదా రుద్రజడ అనే పత్రితో పూజించడం విశేషం. అవేవి దొరకకపోతే పువ్వులతో లేదా కుంకుమ పూజ అయినా చేసుకోవచ్చు. ఈ అమ్మ ఆరాధన వల్ల మానసిక దౌర్బల్యాలు, రకరకాల భయాలు, ఇమాజినేషన్స్, హాలోజినేషన్స్ అన్నీ తొలగిపోతాయి. తాడును చూసి పామను భయపడటం, అలాంటి భ్రమలన్నీ, చిత్తభ్రాంతులన్నీ తొలగిపోతాయి. ఏకాగ్రత పెరిగి మనం చేసే పనిలో విజయం కూడా సాధిస్తాం. అందరికీ గౌరీ అనుగ్రహ ప్రాప్తి